హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ఒక స్పెషల్ ఉప్మా రెసిపీతో మీ దగ్గరకు వచ్చేసాను. ఏమంటారు, గెస్ట్లు ఎవరైనా వస్తే ఉప్మా అనగానే వచ్చి ఉప్మానా వీళ్ళేంటి ఉప్మా చేసి పెట్టారు అట్లా అనుకుంటారు కదా. ఇది అసలు అందుకు భిన్నంగా ఉంటుంది. ఉప్మా తింటే ఉప్మానే తినాలి అనేటట్టు ఉంటుంది. ఉప్మా స్పెషల్ ఉప్మా అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూద్దాం. క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, టమాటా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఉప్పు, పసుపు, ఆయిల్, నెయ్యి, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం. బొంబాయి రవ్వ మాత్రం మర్చిపోకండి. ఉప్మా చేసేదే బొంబాయి రవ్వతోటి. ఫస్ట్ రవ్వకి ఎప్పుడు అండి ఇట్లా కొంచెం లైట్గా వేడి చేసుకుంటే చాలా బాగుంటుంది. రవ్వ ఎంత మెత్తగా మనం చేసినా కానీ, సాఫ్ట్గా చేసినా కానీ పలుకు పలుకుగా రవ్వలాగా ఉంటుంది అనమాట. బాగుంటుంది. అంటే గంజిలాగా ఉండకుండా ఉప్మాలాగా ఉండాలంటే ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోండి. జస్ట్ లైట్గా సిమ్లో, లో ఫ్లేమ్ పెట్టాను నేను, సిమ్లో ఫ్రై చేస్తున్నాను. మీరు వచ్చే లోపల ఈ టైం కూడా ఎందుకు వేస్ట్ చేయాలని ఇలా బొంబాయి రవ్వ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. దాదాపు ఇది 150 గ్రామ్స్ బొంబాయి రవ్వ అండి. దీంతో మనం 6గురికి కడుపు నిండా పెట్టచ్చు, 6 మెంబర్స్కి. సో మంచి ఒక రకమైన స్మెల్ వస్తుందండి. ఇప్పుడే కాలుతున్న స్మెల్, అది రాగానే దింపేయండి. దీన్ని ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఇదిగోండి, మంచిగా లైట్గా గోలిచ్చిన బొంబాయి రవ్వ. ఇప్పుడు ఆయిల్. మన శైలాస్ కిచెన్లో పల్లి నూనె, నువ్వుల నూనె 2 దొరుకుతున్నాయి. చాలా బాగున్నాయి, చాలా బాగా తీసుకుంటున్నారు అందరూ కూడా. నువ్వుల నూనెమో ఆంధ్ర సైడ్ నుంచి దగ్గరుండి పట్టిస్తున్నాము. పల్లి నూనె మా దగ్గర కూడా మిల్లులు ఉన్నాయి, మంచి మిల్లులు, పల్లి అది నూనె మిల్లులు, అక్కడ పట్టిస్తున్నాం. ఇదిగోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను నేను. కొంచెం ఈ ఉప్మాకి మాత్రం కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సిమ్ చేస్తున్న ఉప్పు, పసుపు. మంచిగా నూనె కాగింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు. ఈ ఆయిల్ అండి అసలు సీసల ఆయిల్ కాగుతున్నప్పుడే మంచి వాసన వస్తుంది. నాకు పల్లి నూనె అది ఇట్లా స్మెల్ వస్తుంది. ఇదిగోండి, అల్లం ఇట్లా సన్నగా తరిగింది. ఒక 1.5 ఇంచ్ అల్లం వేసుకోండి. ఉప్మాలో అల్లం చాలా కీలకం. అండ్ ఈ పర్టికులర్ ఉప్మాలో నేను పల్లీలు వేయను. తాలింపు వేగింది అనుకున్నాక ఇప్పుడు నేను కొంచెం చిన్న ఉల్లిపాయ, వెరీ లిటిల్, అండ్ పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 5-6, మీరు కారం తినగలిగినంత. కరివేపాకు కూడా పోపులో డైరెక్ట్ వేయకుండా ఉల్లిపాయ వేసినాక వేగితే కరివేపాకు మెత్తగా ఉంటుంది. పోపులో వేసేస్తే కరివేపాకు కరకర అని గట్టిగా అవుతుంది. మా పిన్ని ఉండేది చిన్నప్పుడు, ఆవిడ చేస్తే కరివేపాకు ఉప్మాలో తినాలనిపించేది. మా అమ్మ చేసినప్పుడేమో కరివేపాకు కరకర అనేది. అంటే తీసి పక్కకు పెట్ట ఏంటి డిఫరెన్స్ అని నేను చూస్తే ఆవిడ పోపులో వేసేవారు కాదు, ఉల్లిపాయ వేసిన తర్వాత అప్పుడు కరివేపాకు వేస్తుంటే ఓకే అనుకున్నాను. అట్లా చిన్న చిన్న దీంట్లో కూడా చాలా చెప్పలేనంత అది ఉంటుంది. ఉల్లిపాయ కానీ ఏది కూడా వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ వేస్తుంటే మనం 1 బై 1 వేసుకుంటా పోవటమే. ఒక ఆలుగడ్డ ఒక్కటే నేను నీళ్ళల్లో పెట్టుకున్నాను, బికాజ్ అవి కలర్ చేంజ్ అవుతాయని. మిగతా అన్ని చిన్న ఆలుగడ్డ, వెరీ లిటిల్. ఇప్పుడు కొంచెం హై పెట్టుకుంటున్నాను. 1 బై 1 అన్నీ వేస్తున్నాను. ఆలుగడ్డ ఒకటే, ఒక క్యారెట్, ఇట్లా అన్నీ కూడా ఈక్వల్ సైజ్ ముక్కలు కట్ చేసుకుంటానండి. చూడటానికి చాలా బాగుంటుంది ఉప్మా. ఎందుకంటే బీన్స్, టమాటాలు మాత్రం చెప్తాను ఎట్లా వేయాలి అనేది. కొంచెం హై పెట్టున్నాను. నేను ఆయిల్ ఎందుకు ఎక్కువ వేయాలని ఇప్పుడు అర్థమైందా? ఇన్ని ఉన్నాయి మగ్గాల్సినవి. అండ్ మన స్పెషల్ బడ్డీ ఇంగ్రీడియంట్స్లో చెప్పను, ఎందుకంటే అందరి దగ్గర ఉండవు కాబట్టి. ఫ్రీజ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ అండి, పచ్చి బఠానీ. ఎప్పుడంటే అప్పుడు దొరకవు, మీకు తెలుస్తుంది కదా. ఇట్లా కొన్ని ఇట్లా స్పెషల్గా ఉండటానికి ఇట్లా కొన్ని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. వీటి కోసం మనం మార్కెట్కి వెళ్ళలేము, తేలేము. సో ఇవి కంపల్సరీ ఇయర్ మొత్తం మనమే ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రీజర్లో. పసుపు ఆప్షనల్ అండి. ఎల్లో కలర్లో కావాలనుకునే వాళ్ళు కొంచెం పసుపు వేసుకోండి. మేము వేస్తాం, మా అమ్మ వేసేది, నేను వేస్తాను. అండ్ ఒక 1.5 స్పూన్ ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్ వేసాను. లైట్గా ఉందా లేదా అనిపించేంత పసుపు. టమాటా ఒక మీడియం సైజ్ టమాటా ఇట్లనే సన్నగా కట్ చేసింది. టమాటా అండి ఆప్షనల్ అండి. అంటే కొంతమంది ఏమో టమాటా ఇట్లనే అన్నిటితో పాటు వేసుకుంటారు, కొంతమంది టమాటా మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటారు, మీ ఇష్టం అది. కానీ ఇట్లాగా అన్నిటితో పాటు కలిసి ఉంటేనే ఏది డామినేట్ చేయకుండా సటిల్గా కమ్మగా ఉంటుంది. సో అన్నీ వేసేసాను. నేను సిమ్ చేశాను.
నీళ్ళు పోయటమేనండి. ఇది పెద్దగా మూత పెట్టి మగ్గటం ఏం అవసరం లేదు, నీళ్ళల్లో ఉడికితే చాలు. ఎన్ని నీళ్ళు పోయాలి అంటే ఇప్పుడు ఈ రవ్వ ఎంత ఉందో దానికి 3 పోయండి నీళ్ళు. ఈ రవ్వకి 1:3 రేషియోలో పోయండి. ఎంత పోసినా కానీ పీల్చేస్తుంది బొంబాయి రవ్వ. లూజ్గా మంచిగా బాగుంటుంది. లూజ్గా అవ్వాలనుకునే వాళ్ళు 1కి 4, 5, 6 కూడా పోస్తారు. నేను అసలు కొలతే పెట్టుకోను, అసలు బొంబాయి రవ్వ విషయంలో కొలత పెట్టుకోను. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి ఒక్కసారి. అంతా కలిసిన తర్వాత వాటర్లో కొంచెం చీమతలకాయ అంత స్పూన్ బావేనండి, దానికే స్టిక్ ఆన్ అయి ఉందాం. నీళ్ళు మసిలిన తర్వాత కొంచెం వాటన్నిటిని ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. ఒక 2-3 మినిట్స్. ఇంత రవ్వకే అంత ఉప్మానా? మరి అందులో ఎన్ని కూరగాయలు ఉన్నాయండి? అన్నీ కలిపి ఒక 200 గ్రాముల కూరగాయలు, 150 గ్రాముల ఇది. ఉడికిపోయిందండి 3-4 నిమిషాలు. ఈలోపు నేను మంచిగా నెయ్యిలో జీడిపప్పును వేయించి పక్కకు పెట్టుకున్నాను. ఆ పని అయిపోయింది అనేది. ఇది కూడా అంతే ఉడికిపోయింది. ఇదిగోండి మంచిగా స్లోగా అనుకుంటా ఫాస్ట్గా తిప్పుకోండి. అది కలపటం అయిపోయినాక, బొంబాయి రవ్వ అయిపోయినాక కూడా కొంచెం సేపు ఇట్లా కలపాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఉండలు కట్టకుండా ఉంటుంది. నాకు 50 మందికి 60 మందికి కూడా ఈ ఉప్మా చేసేయటం అలవాటు. అన్ని పావు కిలో కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పావు కిలోనే. ఇప్పుడు కట్ చేసింది ఎంతని? గిత్త ఒక్క క్యారెట్ చిన్నది. ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు బై ది వే. ఎన్ని ఇస్తాంలే, క్యాప్సికమ్ క్యాబేజ్ ఎగ్గొట్టిన. నేను అంత క్యాప్సికమ్ ఫ్యాన్ని కాదు, కానీ ఒక క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చేసా చూడండి, దాన్ని చేశాక అసలు నేను క్యాప్సికమ్కి ఫ్యాన్ ఫిదా అనమాట. అదొక్కసారి చూడండి మీరు చూడకపోతే. మన దానిలో అందుకే క్యాప్సికమ్ వెరైటీస్ తక్కువ ఉంటాయి. ఉన్న 4 వెరైటీస్ కూడా దద్దరిల్లిపోయే వెరైటీస్ ఉంటాయి. ఒకటి స్టఫ్డ్ క్యాప్సికమ్ చేశాను, అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి లాంగ్ బ్యాక్. మిగతాది వేడి గుంజేసుకుంటుందండి. కట్టేస్తున్నాను నేను. ఇదిగోండి చక్కగా జీడిపప్పు ఇట్లా వేసేసుకోండి, నెయ్యితో పాటు జీడిపప్పు, కొత్తిమీర చల్లేసుకోండి. ఉప్మాలో కొత్తిమీర ఎంత ఉంటే అంత బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. కట్టేశాను. కొంచెం 1-1.5 మినిట్ దాన్ని అట్లాగా వదిలేయండి. ఇది మట్టి కుండ కదా, ఆ వేడిని గుంజుకొని చాలా బాగా విచ్చుకుంటుంది. ఉప్మా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు దాంట్లో ఉండేది. ఇదైతే మాత్రం చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నెయ్యి, జీడిపప్పు వేసి కొత్తిమీర వేసి మూత పెట్టి 1 నిమిషం కదపకుండా అట్లనే ఉంచండి. సో ఇప్పుడు చెప్పండి ఏంటి విశేషాలు? ఉప్మా చేయటం ఎంత ఈజీ అన్నమాట. స్పెషల్ ఉప్మా, అది కూడా ఎందులో కన్నా బాగుంటుందండి. ఉప్మాలోకి నాకు పంచదార చాలా ఇష్టము, కానీ మసాలా ఉప్మాలోకి పంచదార అంత కొట్టదు. అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. నిమ్మకాయ పచ్చడి అదిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్. ఆవకాయ ఊట ఉంటుంది చూసా, ఆవ ఊట. ఈ 3 ఇష్టం నాకు ఉప్మాలోకి. టమాటా పచ్చళ్ళు, పల్లి పచ్చళ్ళు అవి నడవవు. పల్లి కూడా నాకు అంత ఇష్టం. మా పిల్లలకి చాలా ఇష్టం పల్లి పచ్చడి. దట్స్ ఆల్. అయిపోయింది. టేస్ట్ చేసేద్దామా? చెప్పాను కదా ఉప్మానా అన్నారు, ఉప్మా కావాలంటారు తిన్నాక. క్యారెట్, ఆలుగడ్డ వచ్చింది నాకు, పర్ఫెక్ట్ ఉడికింది, చాలా బాగుంది. ఇంకేంటండి ఆలస్యం? స్పెషల్ ఉప్మా సైలాస్ కిచెన్ది చేసేయండి. కాదు, మా అమ్మ స్పెషల్ ఉప్మా, అప్పటి తరం వాళ్ళందరి స్పెషల్ ఉప్మా ఇది. తప్పకుండా చేయండి. బాయ్ బాయ్.